శ్రీవారి లడ్డు కేసులో కోర్టు క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందిరా? అసలు పూర్తి కేసు అప్డేట్స్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి రా. సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏం కన్ఫర్మ్ చేశారంటే భోలే బాబా సప్లై చేసిన అసలు ఘీయే కాదు, వాళ్ళు మిల్క్ అండ్ బటర్ లేకుండా ఘీని ఉత్పత్తి చేస్తున్నారు అని, అదొక ఫేక్ డైరీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఫారిన్ ఫ్యాట్ ఎవిడెన్స్ దొరికాయి అని. నువ్వు చదివావరా? ఛార్జ్ షీట్ మొత్తం 220 పేజీలు చదివావన్నమాట. ఎన్డీటీవీ రిపోర్టు క్షుణ్ణంగా చూసావు, పైనుంచి కింద దాకా మొత్తం క్లియర్గా. సరే, ఒకసారి వివరంగా చెప్తా ఈనో. ఒకటి అర్థం చేసుకోండి స్వామి, ఈ ప్రపంచంలో ఇంకా కేవలం కెమికల్స్తో తయారు చేసే నెయ్యి లేకపోతే మిల్క్ ఫ్యాట్ని ఇంతవరకు ఆ ఫార్ములా ఎవరు కనిపెట్టలా. మీ నాయకుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి అట్లాంటిది ఏమైనా కనిపెట్టుంటే ప్రపంచానికి తెలియజేస్తే లేదో మేము దానికి రాయల్టీ ఇప్పిస్తాము, పేటెంట్ ఇప్పిస్తాము, కావాలంటే నోబెల్ ప్రైజ్ కూడా ఇప్పిస్తాం. తెలియజేయండి. నిజంగా అండి, వీళ్ళు కోట్ చేసిన ఎన్డీటీవీ రిపోర్ట్లో వెరీ వెరీ క్లియర్గా ఇది 100% ఘీ అని క్లియర్గా వర్డింగ్స్లో చెప్పారు. అది దాన్ని ట్విస్ట్ చేసి ఈ ఛార్జ్ షీట్లో ఉన్నవి లేనివి పెట్టేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ థియరీ. సరే, నువ్వు నేను వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే సరిపోయిందా? కోర్టులో ప్రూవ్ చేయబడలే. ఇప్పుడు బాబు గారి మీద 4,500 కోట్లు అని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు రియల్ ఎస్టేట్ అమరావతిలో. అందుకని ఆయన బొక్కలో వేద్దామా ప్రూవ్ చేయకుండా? ఈ ఎన్డీటీబీ రిపోర్ట్ అనేది ఒక డిఎన్ఏ టెస్ట్ లాంటిది. అంటే వాళ్ళు ఆ ఘీ శాంపిల్స్ని టెస్ట్ చేసి నువ్వు తయారు చేసిన నెయ్యి అనేది నిజంగా ఆవు పాల నుంచే వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసి చెప్పేది. ముందు ఈ ఛార్జ్ షీట్లో పెట్టిన ఎన్డీటీవీ రిపోర్ట్ని పరిశీలిద్దాం. ఫస్ట్ సెకండ్ పేజ్ చూద్దామండి. అయోడిన్ వాల్యూ 34.9. ఈ వాల్యూ అనేది నిజమైన నెయ్యికి పర్ఫెక్ట్ వాల్యూ అండి. అంటే అయోడిన్ వాల్యూ అంటే ఘీలో ఉన్న ఫ్యాటు, లోపల ఉండే ఫ్యాటు హార్డ్గా ఉందా సాఫ్ట్గా ఉందా అని చెప్పే వాల్యూ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్ వింటర్లో ఉంటే ఆ ఫ్యాట్ అనేది హార్డ్గా ఉంటుంది. అట్లాగనే పామ్ ఆయిల్ యూజ్ చేస్తే నెయ్యిలో ఈ అయోడిన్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా 50 కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల ఆ ఫ్యాట్ అనేది హార్డ్ అవుతుంది. మరి ఇక్కడ వాల్యూ అనేది 34.9 యాక్చువల్గా నిజమైన నెయ్యికి పర్ఫెక్ట్ వాల్యూ. అంతెందుకంటే మన ఫసాయి వాళ్ళు మనం బజార్లో కొనుక్కునే నెయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ నెయ్యి కొనుక్కున్నామో అది కల్తీయా కాదా అని తెలియాలంటే ఏం చేయాలా? కొంచెం అయోడిన్ సొల్యూషన్ తీసుకోవాలా. దాన్ని 2 స్పూన్లు నెయ్యిలో కలిపితే ఆ నెయ్యి రంగు కనుక బొనుగు రంగులో మారితే అది కల్తీ నెయ్యి అన్నట్టు అర్థం. అది రంగు మారకపోతే అది మంచి నెయ్యే అన్నట్టు అర్థం. కాబట్టి ఈ హెరిటేజ్ వాళ్ళు ఏందో మరి శుద్ధపూసలా మారుతా ఉన్నారు కదా. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో మరి పోతే పోయిన ఒక 200 రూపాయలు ఒక హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ తెచ్చుకోవటం, దాంట్లో 2 స్పూన్లు తీసుకొని దాంట్లో అయోడిన్ సొల్యూషన్ కలపండి. అది కల్తీ నెయ్యో కాదో వీడియో చేసి పెట్టండి ఆన్లైన్లో. నెక్స్ట్ సాపోనిఫికేషన్ వాల్యూ 230.5. ఒకవేళ ఘీలో కల్తీ ఉంటే, అడల్ట్రేషన్ ఉంటే ఈ వాల్యూ అనేది 200 కంటే తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది రేంజ్. ఇంకోటి మినరల్ ఆయిల్ నెగటివ్, అంటే బాడీకి హాని చేసే ఫారెన్ ఆయిల్స్ కానీ ఫారెన్ ఏమన్నా మన మూర్తిగా చెప్పాడే ఏందో హార్పిక్ కలిపారని, అటువంటివి ఏమీ లేవు అని నెగటివ్ అని చెప్తా ఉంటారు. సరే, యాడెడ్ కలర్ యాబ్సెంట్, అంటే ఈ ఘీలో ఈ నెయ్యిలో ఉండే కలర్ అనేది న్యాచురల్గా ఘీలో ఎలా ఏర్పడాలో అలాగనే ఏర్పడింది అని చెప్తా ఉంటారు. ఇంకోటి ర్యాన్సిడిటీ నెగటివ్, అంటే వీళ్ళు ఇచ్చిన శాంపిల్స్ అనేవి ఏవి చెడిపోలేదు, దాంట్లో స్మెల్ కూడా ఏ కెమికల్ స్మెల్ కానీ ఎటువంటి దుర్వాసన లేదు అని చెప్తా ఉంటారు. ఒక్క లైన్లో చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన నెయ్యి శాంపిల్స్ అన్నీ స్ట్రక్చర్ టెస్టు, ప్యూరిటీ టెస్టు, సేఫ్టీ టెస్టు, కలర్ టెస్ట్ ఇవన్నీ పాస్ అయ్యాయని చెప్పి కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. ఇదే రిపోర్ట్లో ఉన్న ఫస్ట్ పేజ్ చూద్దామండి. దీన్ని బేసిక్గా ఫ్యాటీ యాసిడ్స్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నేను చెప్పాను కదా డిఎన్ఏ టెస్ట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూట్రిక్ యాసిడ్ పక్కన
బిలో లిమిట్ ఆఫ్ క్వాంటిఫికేషన్ అని అన్నారు. అంటే ఈ డిఎన్ఏ టెస్ట్లో ఆవు డిఎన్ఏకి సంబంధించిన ఒక్క జీను, అంటే ఆ ఒక్క జీన్ పేరు బ్యూట్రిక్ యాసిడ్. ఈ ఒక్క జీన్లో మా మెషిన్లో మేము దాన్ని కనిపెట్టలేకపోతున్నాము, దాని పర్సంటేజ్ ఉంది కానీ ఎంతో మా మెషిన్ కనిపెట్టలేకపోతుంది అని చెప్తా ఉన్నారు. అంటే ఒక డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఏదో ఒక్క జీన్లో, అంటే ఏదో బ్యూట్రిక్ యాసిడ్ తక్కువ ఉండటం వల్ల అది ఆవే కాదని ఎలాగంటావు? అంటే ఓవరాల్గా ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనే స్ట్రక్చరు ఆవు పాలకి మ్యాచ్ అయితే ఆ నెయ్యి అనేది ఆవు పాల నుంచి వచ్చినట్టు. దాన్నే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు లాస్ట్లో కన్ఫర్మ్ కూడా చేసినారు. చదివి వినిపిస్తాను. కింద అదే రిపోర్ట్లో బోల్డ్లో పెట్టారు, ద శాంపుల్ కంప్లైస్ విత్ ఫసాయ్ స్టాండర్డ్స్ ఫర్ ద టెస్టెడ్ పారామీటర్స్. అంటే ఏందో గూగుల్ చేసి తెలుసుకోండి స్వామి. అంటే మేము పెట్టిన అన్ని టెస్ట్లు ఈ ఇచ్చిన నెయ్యి శాంపుల్స్ పాస్ అయ్యింది అని చెప్పినారు. దీంట్లో ఎక్కడ నాన్ మిల్క్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పింది, సింథటిక్ గీ లేదు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసినారు. ఒకవేళ పామ్ ఆయిల్ కానీ ఏదైనా కెమికల్స్ కానీ యాడ్ అయి ఉంటే దాంట్లో బీటా సెటెస్ట్రాల్ అనేది డిటెక్ట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పతాంజలి వాళ్ళ గీలో ఈ బీటా సెటెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వల్ల దాన్ని హైకోర్టు వాళ్ళు అండ్ ఫసాయ్ వాళ్ళు దాన్ని ప్రజా ఆరోగ్యం విషయమై దాన్ని బ్యాన్ చేశారు. కాబట్టి ఇటువంటిది ఏమన్నా కల్తీ జరిగితే అది ముందు ప్రజా ఆరోగ్య సమస్య, దేవుని సంగతి, హిందువుల మనోభావాల సంగతి తర్వాత. అది ముందు ప్రజా ఆరోగ్యానికి హాని కాదా?